అండి, నేను మీ స్వర్ణలక్ష్మి. బాగున్నారా? మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త స్వీట్తో వచ్చానండి. అది కందమలంతో చేసిన గులాబ్ జామ్. ఇప్పుడు దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: కందమలం 4 చక్కగా మనము కడిగి పెట్టుకోవాలండి. 1 కప్పు షుగర్, 1 కప్పు రైస్ పౌడర్, కొంచెం కార్న్ఫ్లోర్ పౌడర్, కొంచెం పెరుగు, కొంచెం పాలు, తగినంత ఆయిల్. మరి దీనికి కావలసిన డ్రై ఫ్రూట్స్ అండి: కాజు, కిస్మిస్, బాదం, కొంచెం ఏలకులు, కావలసిన కొంచెం వాటర్. ఇప్పుడు మనం ఈ కుక్కర్లో చక్కగా కడిగి పెట్టుకున్నాం కదండి 4 కందమలం, ఇలా వేసుకొని ఈ కుక్కర్లో తగినంత వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనం మూత వేసుకునే తర్వాత మూడు 4 విజిల్ వచ్చినంత వరకు పొయ్యి మీద ఉంచుకోవాలి. చూసారు కదండి, 3-4 విజిల్స్ వచ్చేసాయి. పొయ్యి ఆపుకోవాలండి మనం. ఇక చూసారు కదండి, ఈ కందమలాలు బాగా ఉడికిపోయావి. ఇది ఇప్పుడు మనం తొక్క తీసుకొని ఒక బౌల్లో ఉంచుకోవాలి. ఇప్పుడు మనము ఈ బౌల్లో ఉడికించిన కందమలాలు వేసుకున్నాం కదండి, బాగా మనం ఇలాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇలా మ్యాష్ చేసుకున్నాం కదండి కందమలాల్ని, దీంట్లో మనం రైస్ పౌడర్ వేసుకోవాలండి. నాలుగు స్పూన్లు రైస్ పౌడర్, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ పౌడర్, అలాగే కొంచెం పాలు, 1 స్పూన్ పాలు వేసుకోవాలండి. 1 స్పూన్ పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటినీ మనం బాగా కలుపుకోవాలి. ఇలా మనం బాగా కలుపుకోవాలండి. కలుపుకునే తర్వాత ఇలా మనం ఉండల్ని చుట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇలా గుండ్రంగా ఉండ్రాల్ని చుట్టుకోవాలి. దాని తర్వాత కడాయిలో నూనె వేసుకోవాలి. ఇది వేడెక్కిన తర్వాత మనం ఈ ఉండ్రాల్ని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనె బాగా వేడెక్కింది కదండి, మనం చక్కగా గుండ్రంగా ఉండలు చుట్టుకున్నాం కదా, ఈ ఉండల్ని మనం వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. దీనికి మనము ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు, మంచి నూనె అయితే మరీ బాగుంటుంది. ఇప్పుడు ఇలా గోల్డెన్ కలర్లో వచ్చాయి కదండి, మనం ఇలా ప్లేట్లో తీసుకోవాలి.
ఇప్పుడు మనము చీనీ పాకం పట్టుకోవాలి కదండి. 1 కప్పు ఇలా వేసుకోవాలి. ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. బాగా పాకం వచ్చే వరకు మనము ఉంచుకోవాలి. ఇప్పుడు మనము ఈ పాకంలో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనము ఈ పాకంలో కాజు బాదం కచ్చాబచ్చాగా దంచుకొని వేసుకోవాలి. అలాగే యాలకులు, తగినంత యాలకులు వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి, స్మెల్ బాగుంటుంది. యాలకులు మనకి అరుగుదల చేస్తుందండి. ఈ మిగతా ఉండల్ని మనము తర్వాత పాకం చేసుకొని తగినంత పాకం చేసుకొని మనం ఇలా వేసుకోవాలి. ఈ పాకంలో ఇలా ఉండల్ని వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలకి మనం పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇవి ఈ పాకంలో బాగా నానాయి. మనము సంక్రాంతికి మన ఇంటిలో చుట్టాలు వస్తారు కదండి, వాళ్ళకి ఈ సరికొత్త ఐటెం చేసి వాళ్ళకి సర్ప్రైజ్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.